నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 6వ నాటి పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు కార్తీక మాస మహిమను, అనేక రకాల విషయాలను, విశేషాలను చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ప్రతిరోజు పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన పంచగంధపు నీటితో అభిషేకిస్తూ సువాసన గల పుష్పములతో అర్చిస్తూ విధి విధానమైన పూజా విధిని నిర్వర్తిస్తే అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యం దక్కుతుంది అని చెప్పబడింది. కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయంలో దీపారాధన చేస్తే ఆ వ్యక్తికి కైవల్యము అంటే మోక్షము ప్రాప్తిస్తుంది. ఇంతేకాక ఈ కార్తీక మాసంలో చేసే దీపదానానికి విశేషమైన మహిమ ఉంది. దాని వలన అనేక పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్కాంద పురాణం చెప్పింది. ఈ దీపదానం ఏ విధంగా చేయాలి అంటే, పైడి పత్తి అనే రకమైన పత్తిని తీసుకుని స్వయంగా తానే ఒత్తిని చేసి వరి పిండితో కాని గోధుమ పిండితో కాని చేసిన ప్రమిదలో ఒత్తిని వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్న ప్రమిదను బ్రాహ్మణులకు దానం చేసి శక్తి కొలది దక్షిణ తాంబూలాలను ఇస్తూ ఉండాలి. ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత ఒక వెండి ప్రమిదను తీసుకుని దానిలో బంగారపు ఒత్తిని వేసి ఓ పక్కన పెట్టుకుని ప్రతిరోజు చేసిన పిండి ఒత్తినే తయారు చేసి అదే విధంగా ఆవు నెయ్యితో వెలిగించి ఆ వెలుగుతున్న ప్రమిదతో పాటు బంగారు ఒత్తి వేసిన వెండి ప్రమిదను కూడా ఆ బ్రాహ్మణునకు దానం చేయాలి. ఈ నెల రోజులు కూడా ఒకే బ్రాహ్మణునకు దానం చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది. ఈ విధంగా చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆఖరు రోజున దీపదానం చేస్తూ సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేస్తూ ఈ దీపాన్ని దానం చేయాలి. ఆ తరువాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టి అతన్ని సంతృప్తి పరచాలి. అప్పుడు తప్పనిసరిగా మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పబడింది. అయితే ఈ విధంగా శ్లోకాలు, స్తోత్రాలు రావు కదా, మేమేం చెయ్యాలి అని బాధపడక్కర్లేదు. మనస్ఫూర్తిగా మీరు ఏ బ్రాహ్మణుడికైతే దానం చేస్తున్నారో అతనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగానో పరమేశ్వరుడుగానో భావించి ఆ దీపాన్ని వారికి సమర్పించి పాదాలకు నమస్కారం చేస్తే రెండూ ఒకే ఫలాన్ని ఇస్తాయి. ఓ రాజా, ఈ విధంగా దీపదానం చేయటమే కాకుండా కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే యథావిధిగా పాటిస్తారో అన్ని పాపాలు తొలగిపోయి వారికి కైవల్య ప్రాప్తి జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. దానికి సంబంధించిన ఓ కథ చెప్తాను. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త గతించాడు. ఆమె 5వ తనం పోయింది. అయితే ఆమెకు బిడ్డలు కూడా లేరు. భర్త, పిల్లలు, బంధువులు ఎవ్వరూ లేని ఆమె ఒంటరిదయింది. తినడానికి ఆస్తులు కాని మరేమీ కాని లేవు. ఆమె జీవనం గడవటానికి తగిన ఆర్థిక స్థితి కూడా లేదు. అందువలన అందరిళ్లల్లో పనిచేస్తూ వారిచ్చిన ఆహార పదార్థాలను తింటూ వారిచ్చిన డబ్బులను తీసుకుంటూ జీవితం గడుపుతూ ఉండేది. ఆ విధంగా వారిచ్చిన డబ్బులు కొద్ది కొద్దిగా కూడబెట్టటము, ఎవరైనా తనకి ఇచ్చిన వస్తువులను, సంభారాలను ఇతరులకు డబ్బుకు అమ్మివేయడము చేస్తూ ధనాన్ని కూడబెట్టింది. అంతేకాకుండా ఎవరైనా దొంగలు, దోపిడీదారులు తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్ముతూ ఆ డబ్బులను కూడబెట్టి వచ్చిన డబ్బులన్నిటినీ ఎక్కువ వడ్డీకి ఇస్తూ వడ్డీ వ్యాపారం చేసేది. ఆ విధంగా కూడబెట్టిన ధనాన్ని చూసుకుని మురిసిపోతూ ఉండేది. కనీసం తాను సంపాదించిన ధనంలో ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేది కాదు. ఎవరికి భోజనం పెట్టేది కాదు. పండితులకి నమస్కరించేది కాదు. బ్రాహ్మణులను గౌరవించేది కాదు. పని చేయడము, డబ్బు సంపాదించడము, తన సుఖాన్ని తను చూసుకోవడము మాత్రమే ఆమె చేస్తూ ఉండేది. అంతేకాకుండా కొన్నాళ్ళకి ఆమె పిసినారితనం ముదిరిపోయి కనీసం తన కడుపుకు కూడా తాను నిండా తినకుండా ఇతరులకు పెట్టకుండా సంపాదించటం, కూడబెట్టడం చేస్తూ ఉండేది. నలుగురు ఆమెను చూసి నవ్వుకున్నా పట్టించుకునేది కాదు. పైగా ఎవరైనా
బాటసారులు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము, దేవాలయాలలో సేవకు వెళ్తున్నాము, దేవాలయాలకి భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాము అని చెప్తే వారిని చూసి వెటకారంగా నవ్వుతూ హేళన చేస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఆ ఊరి మీద నుంచి ఒక బ్రాహ్మణ సాధువు శ్రీరంగం వెళుతూ ఆ ఊరిలో ఉన్న సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి ఆ ఊరి వాళ్ళు నలుగురు కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఊరి విశేషాలను అడిగి తెలుసుకునే సందర్భంలో ఈ పిసినారి స్త్రీ గురించి ఒకరు ఆయనకి వివరించారు. అయ్యయ్యో, అటువంటి స్త్రీ గనక కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే ఎనలేని పుణ్యం వస్తుంది, మరు జన్మలో ఆమెకు సకల ఐశ్వర్యాలు సౌభాగ్యాలు కలుగుతాయే, ఆమె ఎందుకు ఈ విధంగా తన జీవితాన్ని వృధా చేసుకుంటుంది అని ఆయన ఎంతో మంచి మనసుతో బాధపడ్డారు. అంతేకాకుండా తెల్లవారుగానే వెళ్లి ఆ స్త్రీని కలుసుకున్నారు. అమ్మా, నీవిలా చేయటం తగదు, నీ గురించి విన్నాను, దైవభక్తి చాలా అవసరం, ప్రస్తుతం నువ్వున్న స్థితిలో నీకు భగవదనుగ్రహం కావాలి, నీవు సకల సౌభాగ్యాలను కోల్పోయావు, ఈ శరీరం అశాశ్వతమైనది, వయస్సు ముదిరిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోతుంది, ఈ శరీరం విడిచిన తర్వాత ఎవరికైనా మరణం సంభవిస్తుంది, మరణం తథ్యమే, కానీ శరీరం శాశ్వతమని భావిస్తూ దైవానుగ్రహానికి సంబంధించిన ఏ కార్యక్రమము చేయకపోవటం అన్యాయం. భగవంతుడిచ్చిన ఈ జన్మ యొక్క సార్థకతను తెలుసుకోక అజ్ఞానంతో కొట్టుమిట్టాడే మనిషికి ఎప్పటికీ ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి లేదు తల్లి. కాబట్టి నేను చెప్పిన విధంగా చేయి, దాన ధర్మాలు చెయ్యకుండా ఈ విధంగా ఉండటం వలన ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు విముక్తి లభించదు అని చెప్తూ, నా మాట విను తల్లి, ఇప్పటికైనా జీవితాన్ని సార్థకం చేసుకో, దాన ధర్మాలు చేస్తూ దేవాలయాలు సందర్శిస్తూ నలుగురికి సేవ చేస్తూ చక్కగా నీ జీవితాన్ని సార్థకం చేసుకో, ఆ విధంగా జీవిస్తే నీ పాపాలు హరిస్తాయి అని ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా చెప్పారు. అప్పటి వరకు కఠినంగా ఉన్న ఆమె ఎందుకో మారిపోయింది, మనసు కరిగిపోయింది. కన్నీళ్లతో స్వామివారి పాదాలు పట్టుకుని, స్వామి, మీరు చెప్పిందంతా నిజమే, ఇప్పటి వరకు నేను నా పిసినారితనంతో ఎంతో మందిని వేధించాను, ఎన్నో మాటలు అన్నాను, సరిగా తినక ఇతరులకు కనీసం దానం చేయక ఎంతో కూడబెట్టాను, నా పాపాలన్నిటికీ పరిహారం ఏది చెప్పండి స్వామి అని ఆయనను బతిమలాడింది. అప్పుడు ఆ బ్రాహ్మణ సాధువు చెప్పారు, కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తుంది, విధి విధానంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి దీపదానం చెయ్యి తల్లి, ఆ దీపదాన మహిమ అంతా ఇంతా కాదు, ఇప్పటి వరకు నీలో ఉన్న అంధకారం అంతా తొలగిపోయి జ్ఞానం కలిగి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంటూ దీపదాన విధి విధానాన్ని, కార్తీక మాస వ్రత విధానాన్ని ఆమెకు ఉపదేశించారు బ్రాహ్మణ సాధువు. వెంటనే ఆమె ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఆయన చెప్పిన విధంగానే జీవితాన్ని గడపటం మొదలుపెట్టింది. తనకు తోచిన విధంగా దాన ధర్మాలు చేయటం, ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టటం, అనేక మర్యాదలు చేయటం, దేవాలయాలను సందర్శించటం, దేవాలయాలలో సేవ చేయటం, ఈ రకంగా అనేక పుణ్యకార్యాలు చేసింది. ఇంతలో కార్తీక మాసం రానే వచ్చింది. విధి విధానంగా మనం పైన చెప్పుకున్న విధంగా దీపదాన వ్రతాన్ని చేసుకుంది. 30 రోజుల పాటు పిండి దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తూ, అలాగే నెల రోజులు పూర్తి అయిన తరువాత బంగారపు ఒత్తి వేసిన వెండి ప్రమిదను విధి విధానంగా బ్రాహ్మణులకు దానం చేసింది. దాని ఫలితంగా ఆవిడకు మోక్షం ప్రాప్తించింది, కైవల్య ప్రాప్తి కలిగింది అని దీపదాన వ్రత విధానాన్ని దాని మహిమను వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు. దీపదాన విధానం అర్థమైంది కదండి. కార్తీక పురాణం 6వ నాటి పారాయణం విన్న అందరికీ శివకేశవ కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.